బాబు వస్తే జాబ్ వస్తుంది, బాబు వస్తే ఉద్యోగం ఇస్తాడు, బాబు వస్తే మాకు డిఏలు ఇస్తారు, ఇంక్రిమెంట్లు ఇస్తారు, బాబు వస్తే రాష్ట్రానికి మంచి చేస్తాడు అని చాలామంది నమ్మి ఓట్లేశారు. ఈరోజు నమ్మి ఓట్లేసిన వాళ్ళకే గుణపాలు గుచ్చుతున్నాడు చంద్రబాబు నాయుడు. మొట్టమొదట విద్యార్థులకు ప్రజలకు గుచ్చాడు. మెడికల్ కాలేజీలని ప్రైవేట్ పరం చేస్తాను, పీపీపీ విధానంలోకి మారుస్తాను అంటూ. ఒక్కొక్కటిగా ఉచిత భూములు ప్రైవేటు వ్యక్తులకి వేల కోట్ల ఆస్తులను, ప్రజాధనాన్ని 99 పైసలకే ఎకరా భూమి అంటున్నాడు. ప్రభుత్వ భూములన్నింటినీ కూడా ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చే ప్రయత్నం ఆల్రెడీ గత 2 సంవత్సరాల నుండి మనం చూస్తున్నాం. ఇప్పుడు ఒక్కొక్కటిగా ప్రైవేట్ పరం చేసే ఆలోచనలో ఉన్నాడు. ఇప్పుడు ఆర్టీసీ వంతు వచ్చింది. ఆర్టీసీని ప్రైవేట్ పరం చేస్తానని ఆల్రెడీ 12 డిపోల్ని ప్రైవేట్ పరం చేసేసాడట, మనకు తెలియదు. ఆర్టీసీ ఉద్యోగస్తులందరూ కూడా ధర్నాలకు దిగుతున్నారు. గత ప్రభుత్వంలో 53,000 మందిని ఆర్టీసీలో విలీనం చేసి జగన్మోహన్ రెడ్డి ఆర్టీసీని కాపాడితే ఇప్పుడు ఆ ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయాలంటున్నాడు. ఉచిత బస్సు ప్రయాణం వల్ల నష్టాలు వస్తుందట. ఎవడేమన్నాడు ఉచిత బస్సు ప్రయాణం? నిన్ను అడిగారా ప్రజలు? నువ్వే హామీ ఇచ్చావు. అన్ని బస్సుల్లో ఉచిత ప్రయాణం అన్నావు. ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఏ గుళ్ళో అయినా దర్శనం చేసుకోవచ్చు అని చెప్పావు. అధికారంలోకి వచ్చిన తర్వాత పల్లె వెలుగులకు పరిమితం చేశావు. ఇప్పుడు ఆ పల్లె వెలుగుల్లో కూడా నష్టాలు వస్తున్నాయని ఏకంగా ఆర్టీసీని ప్రైవేటు పరం చేసేందుకు ప్రయత్నిస్తున్నావు. ఏంటి బాబు ఇది పరిస్థితి రాష్ట్రంలో? నమ్మి ఓట్లేసిన జనాలకు నడ్డి విరుస్తూ, ముఖ్యంగా ఉద్యోగస్తులకు వాళ్ళ జీవితాలను నాశనం చేస్తూ ఈరోజు నువ్వు తీసుకుంటున్న నిర్ణయాలు ఏమైనా బాగున్నాయా? చెప్పండి బాబు గారు. మీరు తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజలకి సమ్మతమేనా? ఉద్యోగస్తులకి సమ్మతమేనా? ఎవరిని అడిగి ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు? పరిపాలన చేత కాకపోతే రాజీనామా చేసేసి దిగియాలి. అంతేగాని ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ ప్రైవేటు పరం చేసేస్తాను, నేను నా ఇష్టం వచ్చినట్లు నిర్ణయం తీసుకుంటాను అంటే ప్రజలు ఊరుకోరు, రోడ్లపైకి వస్తారు. ఇంకా కూడా కసి పెరిగితే వాళ్ళు ఏమైనా చేస్తారు. ప్రజలకి కడుపు మంట తెప్పిస్తే వాళ్ళు ఏమైనా చేస్తారు. మీకు అది అర్థం కావట్లే. గత అనుభవాలు ఒక్కోసారి గుర్తు తెచ్చుకోండి. గత అనుభవాలు మీరు గుర్తు తెచ్చుకోవాలి. మీ పైన దాడులు కూడా జరిగాయి. తిరుపతి అలిపిరిలో ఎందుకు మీ పైన దాడి జరిగింది? మీరు చేసే నియంతృత్వ పాలన, నిరంకుశత్వ పాలన, హిట్లర్ను పోలిన పరిపాలన, ప్రజలకు ఇష్టం లేని పరిపాలన చేయటం వల్ల ప్రజలలో ఆక్రోశం వస్తుంది. ఎవరో కడుపు మండిన వాళ్ళు ఉంటారు. నియంతలైతే నాయకులు, పాలకులు ఏ రోజైతే నియంతలు అవుతారో ప్రజలు తిరగబడతారు, ప్రజలు రోడ్లపైకి వస్తారు. ప్రజలు రోడ్లపైకి వచ్చినప్పుడు మీలాంటి వాళ్ళు ఎవరూ కూడా మళ్ళీ నిలవలేరు. అది గుర్తుపెట్టుకోవాలి. ఏ పాలకుడైనా కానీ, ఏ ప్రభుత్వం అయినా కానీ, ఏ రాజకీయ నాయకుడైనా కానీ ప్రజలు రోడ్లపైకి రానంత వరకే మీ ఆటలు చెల్లుతాయి. ప్రజలు రోడ్లపైకి వచ్చిన రోజు మీరు అసలు రాజకీయం చేయలేరు, మీరు పరిపాలన కూడా చేయలేరు. అది గుర్తుపెట్టుకొని ప్రభుత్వ రంగ సంస్థలని కాపాడండి, విద్యా వైద్య రంగాలని కాపాడండి. ప్రభుత్వ రంగ సంస్థలు ముఖ్యంగా విద్యా వైద్య రంగాలు, ఆర్టీసీ ఇవన్నీ కూడా ప్రభుత్వం కనుసన్నల్లో ఉండాలి. లా అండ్ ఆర్డర్ కనుసన్నల్లో ఉండాలి ప్రభుత్వమే. మద్యపానం కూడా ప్రభుత్వ కనుసన్నల్లోనే ఉండాలి, ప్రభుత్వమే నడపాలి. ప్రైవేటు వ్యక్తులు చేతుల్లో ఉండకూడదు. విచ్చలవిడిగా మందు దాగి శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుంది. ఇవన్నీ కూడా ఒక ముఖ్యమంత్రి తన ఆధీనంలో పెట్టుకుంటాడు. ఎందుకంటే పరిపాలన బాగా చేయాలన్న నాయకుడి యొక్క తపన ఆ విధంగా ఉంటుంది. మరి మీ పరిపాలన ప్రభుత్వ ఆస్తులన్నింటినీ ఉచితంగా 99 పైసలకే ఇచ్చేస్తూ, మెడికల్ కాలేజీలని ప్రైవేటు పరం చేసేస్తూ, ఆర్టీసీని ప్రైవేటు పరం చేసేస్తూ ఏం చేయాలనుకుంటున్నారో రాష్ట్రాన్ని సమాధానం చెప్పాలి చంద్రబాబు నాయుడు గారు.